హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక ఆకుకూర ఫ్రై. ఇది కోడి జుట్టు ఆకు అంటారు. దీన్ని క్లీన్ చేసుకుని వాటర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి కడుక్కోవాలి. సాల్ట్ వేయడం ద్వారా ఈ పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇది ఒక చిల్లుల గిన్నెలోకి వేసాను. దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇది ఇలా ఒక కిచెన్ కత్తెరతో కట్ చేస్తే బాగా నైస్గా కట్ చేసుకోవచ్చు. ఇది ఇంకొకసారి చిల్లుల గిన్నెలోకి వేస్తున్నాను, ఇంకా ఏమైనా వాటర్ ఉంటే పోతాయని. ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేయాలి. ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక కరివేపాకు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు వేయాలి. అవి వేగాక కొద్దిగా వెల్లుల్లి వేయాలి. ఒక 4-5 రెబ్బలు చిన్నగా తరుక్కుని వేసాను నేను. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేయాలి. వీడియో చూస్తూ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆకుకూర వచ్చేసి కంటికి చాలా మంచిది. ఇది తోటకూర ఫ్యామిలీ కిందికి వస్తుంది. ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ వేసాను. నీళ్ళు ఎక్కువ వేయకూడదు, అంతే వేయాలి. ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టాలి. ఒక 4-5 నిమిషాలు ఉడికాక మళ్ళీ ఒకసారి చూడాలి. నీళ్ళు ఉంటే మళ్ళీ ఉడకబెట్టాలి, లేదంటే మళ్ళీ మూత పెట్టేయాలి. మళ్ళీ చూస్తున్నాను, నీళ్ళు అయిపోయాయి, కూర రెడీ అయిపోయింది. అంతే, బాయ్.